ఇంటి వంట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ విభాగమైన యాడ్ లైఫ్లో నిర్వహించిన బయో యాక్టివ్ రిచ్ డైట్ అనే సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మనం తీసుకునే ఆహారంతో పాటు క్యాన్సర్ ఆరోగ్యాన్ని తగ్గించవచ్చునన్నారు. మన వంటగదే మన వైద్యశాల అని, అమ్మ వంటే వైద్యం అని సామాజికవేత్త వివి రావు అన్నారు. వంటింట్లో ఉండే పసుపు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, లవంగాలు, తేనెలో ఆరోగ్యాన్ని నయం చేసే ఔషధ గుణాలున్నాయన్నారు. తాజా ఆహారం, పోషకాహారం తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఒక మెడిసిన్ అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ ఫుడ్ అనేది ఏ రకంగా ఉండాలి, దీనిలో పాటించాల్సిన ఏంటి అనేది సెమినార్ యొక్క లక్ష్యంగా మనకు చెప్పారు. చాలా అవగాహన ఇచ్చారు. థ్యాంక్స్ టు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండి. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ హాస్పిటల్ వాళ్ళు నిర్వహించినందుకు వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఫుడ్ గురించి. కాబట్టి ఇక్కడ రసాయన న్యూట్రీ వాళ్ళు బసవతారకంతో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది అందరికీ కూడా ఉపయోగకరమైనది. ఇవాళ నేను ట్యాబ్లెట్ వేసుకుంటే నేను బాగున్నాను, నేను ట్యాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ నేను జబ్బు పడిపోయాను. అంటే నేను జబ్బు మనిషినా మంచి మనిషినా అనేది ఆ ఒక్క ట్యాబ్లెట్ డిసైడ్ చేస్తుందా? ఇదేనా మనం మన ప్రగతి అంటే? ఆలోచించండి ఒకసారి. భోజనం ఎట్లా చేసుకోవాలి, ఏమేమి కలుపుకొని తినాలి, ఎట్లా తినాలి అనేది మర్చిపోయి ఎవడో ఏదో చెప్పాడని అది తినడం మొదలుపెట్టాం. మనం అసలు తినింది మర్చిపోయి ఏదో తీసుకొని తింటా ఉన్నాం. మనం ప్రతిరోజు తింటున్న భోజనాన్ని కొంచెం మార్పులతో చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం మళ్ళీ కాపాడుకోవచ్చు. అది ఎట్లా అని చెప్పడానికి కోసమని ఇవాళ ఈ సెమినార్ జరిగింది. మన వంటిల్లే మన హాస్పిటల్, మన అమ్మలే మన డాక్టర్లు, మన యొక్క ఫుడ్, మన తిండి అదే మన మందు, మెడిసిన్. ఈ స్లోగన్తో ఈరోజు మొత్తం సెమినార్ అంతా కూడా ఈ పాండమిక్ తర్వాత, కరోనా తర్వాత ప్రపంచానికి ఒక మెసేజ్ ఏంటంటే బతికుంటే చాలనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రజల్లో అన్ని కల్తీలైనా కాబట్టి కల్తీల నుంచి బయటికి రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాల మీద మాట్లాడడం జరిగింది. దానికి మూలం మనం తినే తిండి, ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఫుడ్, క్లోజ్గా ట్రెడిషనల్గా ఉన్న ఫుడ్ తింటే మాత్రమే మనము రానున్న రోజులలో రోగాల బారి నుండి మనల్ని మనం కాపాడుకుంటామని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు బసవతారకం హాస్పిటల్లో ఏదైతే ఇక్కడ యాడ్ లైఫ్లో మనకు అవకాశం ఇచ్చినటువంటి ఈ హాస్పిటల్ యాజమాన్యానికి మన అందరికీ కూడా ధన్యవాదాలు. మన వంటిల్లే They are living so many